నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సెంట్రల్ నియోజకవర్గంలో మరొక మారు వైసీపీ జెండా రెపరెపలాడనుందని వెల్లడించిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. గడప గడపకు వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. కొండ ప్రాంతంలో నివసించే పేదలకు అండగా నిలిచి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేశామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పేదలు అధికంగా నివసించే కొండ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక అభివృద్ధి జరిగిందని వెల్లడి. నగరాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు బాబురావును గెలిపించాలని కోరిన పలువురు ప్రముఖులు. అరండల్పేట నుండి డాబాకొట్ల సెంటర్ వరకు రోడ్ షో. 17వ డివిజన్ తారక రామానగర్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 మంది వైకాపా నేతలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే సెంట్రల్ నియోజకవర్గంలో మరొక మారు వైసీపీ జెండా రెపరెపలాడనుందని ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి అన్నారు. స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి పర్యటించారు. గడప గడపకు వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ జూదరులు, జలసపరులు ప్రజలను పట్టించుకోకుండా తిరిగే నాయకుడు కావాలో, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వెల్లంపల్లి శ్రీనివాసరావు కావాలో నిర్ణయించుకోవాలని వెల్లడించారు. మొదటి నుంచి చెప్తున్నా నేను, అతను ఒక రౌడీ ఎలిమెంటు, గొండ ఎలిమెంటు, అతను ఒక కాలకేయుడు, కీచకుడు, కామకుడు. ఈ ప్రాంతానికి అతను 14 నుంచి 19 వరకు అతను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజలు చాలా నిరంకుశంగా ప్రజల పట్ల ప్రవర్తించడం కానీ, ఒక రాక్షస ప్రవర్తనతో ఇక్కడ ప్రజల్ని విసిగించడం కానీ చేసిన పరిస్థితి మనం చూసాం. స్వతంత్ర సమర యోధుల భూ కబ్జాలు, బుడమేరు కబ్జాలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అవినీతి, అట్లాగే బీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుడి దగ్గర దందాలు వసూలు చేయటం, డాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేయటం. 14లో ఇదే బీజేపీ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. 650 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. 650 పేజీల మేనిఫెస్టో, 650 హామీలు ఇచ్చాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ 6,500 హామీలతో రెడీ అవుతున్నాడు. మళ్ళీ ఇదే ముగ్గురు, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. ఆ రోజు 2018లో చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు మోడీ అని చెప్పి ప్రచారం చేశాడు. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మోడీ గారితో కలిశాడు, బీజేపీతో కలిశాడు, ఏ పరిస్థితిలో కలిశాడు అనేది కూడా ప్రజలు అడుగుతున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు అంటే పచ్చి మోసగాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా దానికంటే ఎక్కువ చేస్తాడు కానీ తక్కువ చేయడు. చెప్పడం తక్కువ చెప్తాడు, చేయడం ఎక్కువ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్లస్ అన్నదన్నట్టు ఖచ్చితంగా పాటిస్తాడు. 33వ డివిజన్లో ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన కేశినేని నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్, షాపులు, కమర్షియల్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుద్ది, అదేవిధంగా సంక్షేమం కూడా మాకు అందుతుందని చెప్పని. ఈరోజు మేనిఫెస్టో ప్రకటించాక ప్రతి మహిళలు కూడా ఏదైతే చేయూత కావచ్చు, అన్ని పథకాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెట్టింపు చేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేస్తా అని చెప్పిన ఈరోజు కనీ విని ఎరగని విధంగా మేనిఫెస్టోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రానున్న రోజు అంతా కూడా సువర్ణ యుగంలాగా రేపు 24 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక ప్రతి ఇంటా కొండ ప్రాంతాల్లో వైసీపీ హయాంలోనే కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే కొండ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక అభివృద్ది జరిగిందన్నారు. విజయనగర్ కాలనీ, క్రీస్తురాజపురం, గంగిరెద్దుల దిబ్బ కొండ ప్రాంతంలో ఇప్పటికే మెట్ల మార్గాలు, ఖాళీ బాటలు నిర్మించినట్లు చెప్పారు. త్రాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 24 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి చెప్పుకున్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో ఏదైతే 5 సంవత్సరాలు ప్రజానికానికి మంచి చేశారో రాబోయే రోజుల్లో కూడా అదే మంచి చేస్తాను అని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు దమ్మున్న నాయకుడు అంటున్నానంటే ఈరోజు అధికారంలో రావటం కోసం చంద్రబాబు లాగా నోటికి ఏదొస్తే చెప్పచ్చు. అధికారమే పరమావధిగా భావించే చంద్రబాబు ఈరోజు నోటికి వస్తే ఏదొస్తే చెప్తున్నారు. ఫ్రీ బస్సులు అంటున్నారు, నిరుద్యోగ వృత్తి మళ్ళీ అంటున్నారు, అనేక అబద్ధాలు. 5 సంవత్సరాలు అధికారంలో అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు ఎలా చేస్తావు చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము అందరం కూడా అడుగుతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 5 సంవత్సరాల్లో మేము చేసి చూపించాం. ఇన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను గద్దె అనురాధ గారికి. ఇదే మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్న, మీరు వెళ్తున్న ప్రతి రోడ్డు, మీరు ఎక్కిన ప్రతి కొండ, మీరు ఎక్కిన ప్రతి ఒక్క ఇల్లు గడప చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. మీరు ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన ప్రతి రోడ్డు కూడా ఈరోజు మీరు ఎక్కిన ప్రతి కొండ ప్రాంతం మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ గారు చేపించినవి. మీకు దమ్ముంటే మీకు ఛాలెంజ్ చేస్తున్నాము. మా నగరాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు బాబురావును గెలిపించండి అంటూ ప్రముఖులు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అరండల్పేట నుండి సత్యనారాయణపురం, శివాజీ కేవ్ సెంటర్, అజిత్ సింగ్ నగర్, డాబాకొట్ల సెంటర్ వరకు రోడ్ షో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక నాయకులు, ఇండియా వేదిక శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరండల్పేట, శివాజీ కేవ్ సెంటర్, డాబాకొట్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రముఖ ఇంజనీర్, మాజీ ఎంపీ కేఎల్ రావు కుమారుడు కె విజయరావు తదితరులు పాల్గొన్నారు. విభజన హామీలు రాకపోతే 90% యువత బయటికి వలసవాదులుగా వెళ్లి ముద్రయించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవాళ్ళ. ఆ రోజు ఉద్యమంలో మేము ప్రత్యేకత ఉన్నప్పుడు వెనక మాల వచ్చిన కూర్చున్న సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఏమైపోయారు సార్ మీరు? బోండమ్మ గారు ఏమైపోయారు? నేను ఎవరిని అనుచితంగా అసభ్యంగా ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు, కానీ నిలదీసే హక్కు నాకుంది. ఎందుకంటే ఆ రోజు మేము చేసిన ఉద్యోగం మీరు వెనకాల కూర్చున్నారు, ఎవరు మాయమైపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిబద్ధగా పనిచేస్తున్న బాబురావు గారు ఒకరే ఈ ప్రాంతం. అందుకని నేను అడుగుతున్నాను, ఇవాళ కుల మత స్వార్థాలు పెరిగిపోతున్న ఈ సమాజంలో మీ సమస్యల మీద ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు కల్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. తక్కువ కంచికన్నా గోకర్ణ ఇంద్రజాలం మహేంద్రజాల విద్యలు ప్రదర్శించే వాళ్ళందరికీ. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెదేపా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 17వ డివిజన్ తారక రామానగర్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె ఆధ్వర్యంలో సుమారు 100 మంది వైకాపాను వీడి తెదేపాలో చేరారు. కేశినేని మాట్లాడుతూ జగన్ కి ఓడిపోతాను అని ముందే తెలుసునని, అందుకే మార్చి నెలలో సుమారు 13,000 కోట్ల రూపాయలు తన బినామీ గుత్తేదారులకు దోచిపెట్టి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారంటూ ఆరోపించారు. అందువల్లనే ఏప్రిల్లో పింఛన్లు అందించడంలో ఆలస్యమైందన్నారు. వాళ్ళ మేనిఫెస్టో చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో 99% నెరవేర్చని చెప్పి పచ్చి అబద్ధం, ఒక వ్యభిచారిలాగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇవాళ అతి ముఖ్యమైన మద్యపాన నిషేధం చేసి మాత్రమే మిమ్మల్ని ఓటు అడుగుతాను 2024 అని చెప్పి ఇవాళ మద్యపాన నిషేధం చేయకపోగా ఒక విచ్చలవిడితనంతో మద్యం అమ్ముతూ కోట్లాది రూపాయలు ఆయన సొంతంగా గడిస్తూ ఇవాళ 99% అని ఏదో అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటా ఉన్నాడు. అంతేకాదు ఇవాళ పెన్షన్ చూస్తే 3,000 నుంచి 500 పెంచుతా ఉన్నాడు. చివరిలో చెబుతున్నాడు సావుకవరు
2028లో 250 పెంచుతాడంట, 2029 జనవరికి ఇంకో 250 పెంచుతాడంట. 2029 జనవరిలో ఏం జరుగుతుందంటే ఎలక్షన్ జరుగుతుంది జనవరికి. అంటే ఇంకా ఈయన పెంచేదేంటి? సో ఇవాళ చంద్రబాబు గారు ప్రతి ఒక్క పెన్షన్దారుడికి 4,000 ఇస్తామని చెబుతా ఉన్నారు. ఈయన 500 పెంచుతానని చెప్పి ఈ విధంగా అడ్డదారులు తొక్కుతూ ఉన్నాడు. అనేక రకాలు ఇవాళ మేనిఫెస్టోలో ప్రజలు మోసం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పక్క బజార్లో మీరు చూడండి ఒక తల్లి ఏ విధంగా బాధపడుతుందో. అయ్యా మాకు ఏమి వద్దు, గంజాయి లేకుండా చేయండి. ఆ బిడ్డ ఎంత ఉన్నాడు? ఆ వయసు ఉన్నాడు. ఆ వయసు పిల్లడు గంజాయికి అలవాటు పడి ఇంట్లో అలకల్లోలం చేస్తున్నాడని చెప్పి ఆ తల్లి బాధపడుతుంటే ఈ రాష్ట్రం ఎటు వెళ్తుందో ఒకసారి ఆలోచన చేసుకుంది. ఇది అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళల నెత్తి మీద చేతులు పెట్టి ప్రమాణం చేసిన వ్యక్తి మద్యం కంపెనీలు ఏర్పాటు చేశాడు. ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి మద్యాన్ని సొంత కంపెనీలతో మద్యాన్ని ఇవ్వటం అనేది చాలా దుర్మార్గం. ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో చూశారు. ఈ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఒక్కసారి ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ప్రభుత్వం వద్దని చెప్పి ప్రతి పేదవాడు కూడా కోరుకుంటా ఉన్నాడు. పేదవారు నివసించే ఏరియాకి గంజాయి మత్తులో పిల్లల్ని మత్తులో ముంచే విధంగా ఈ గంజాయి సరఫరా చేస్తుంది కేవలం వైసీపీ నాయకులు. ఎందుకంటే మొన్న చూసాం విశాఖలో పాల్పరిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గద్దె రామ్మోహన్ గారు ఈరోజు 17 డివిజన్లో ప్రచారం నిమిత్తం ప్రచారం చేస్తున్నాం. వారికి మద్దతుగా ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఇక్కడ ముఖ్యంగా ప్రజల యొక్క రోదన ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పన, ముఖ్యంగా మంచినీరు, డ్రైనేజీ, తర్వాత వైద్యం, తర్వాత లైట్స్, ఇట్లాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల కల్పన కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా వైద్య సదుపాయం కూడా లేదు. మరి డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే రోగాలు బారిన పడుతుంటారు. అంటే మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు. విదేశాల్లోని భారతీయులకు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఉచిత న్యాయ సలహాలను అందిస్తామని ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడలో తొలి అంతర్జాతీయ లా ఫర్మ్ ను నేడు ప్రారంభించినట్లు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి లా ఫర్మ్ అధినేత కావేటి శ్రీనివాస్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పలు శాఖలతో విస్తరించిన ఎఫ్సి ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో విజయవాడలో తమ ఏపీ ప్రధాన కార్యాలయాన్ని నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు అంతర్జాతీయ న్యాయ సంస్థలో భారతదేశంలో ప్రాక్టీసు చేసుకోవచ్చని నిర్ణయించినందువల్ల ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని న్యూఢిల్లీలో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో దక్షిణ భారత ప్రధాన కార్యాలయాన్ని, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలలో వివిధ శాఖలను ఇటీవలే ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. దొరుకుతుంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర నుంచి కూడా, ఆంధ్రా నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళు నల్లవాళ్ళు చంపడము, లేకపోతే యాక్సిడెంట్లలో చనిపోవడము, లేకపోతే ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ మీద మగించేసి దొంగతనాలు అంటే డెకాయిడ్ చేసి చంపేసిన కేసులు దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మేము విక్టిమ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. అంటే $50,000 నుంచి $75,000 దాకా గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుంది. అది ఆ విక్టిమ్ ఫండ్ కూడా ఇప్పిస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది చనిపోతే కూడా కౌన్సిలేట్స్తోని మాట్లాడి వాళ్ళకు శవాలను కూడా ఇండియాకు కూడా తెప్పించిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇట్లా చెప్తూ పోతుంటే చాలా విషయాలు, చాలా సంఘటనలు చేస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర రవి గారు ఉన్నారు, జూనియర్. ఆయన లాయర్ కాకముందే 35 ఏళ్ళ తర్వాత లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి లేదు అంటే మేము హైకోర్టు, సుప్రీంకోర్టు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసిన దాఖలాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళాము. అంటే ఎందుకు మనం న్యాయవాదులం అవుతే ఏదో చెయ్యాలి, మన సొసైటీకి చెయ్యాలి అని చెప్పి చేస్తున్నాం. అలాంటి చాలా కేసులు చేసిన దాఖలాలు ఉన్నాయి. చేస్తూనే ఉన్నాం, చేస్తూ ఉంటాం కూడా. అంటే 7 సముద్రాలు దాటి మీ దగ్గరకు వచ్చేయడం ఎందుకు అంటే From Australia, I have spent some 25 years in this country, serving this country in several fields, specifically education, immigration services, facilitating people with their career pathways, with their education pathways, with their immigration pathways, business investment pathways, and so on, in several countries, notably Australia and New Zealand, which are very popular now. I'm honoured to be part of Srinivas Kavetti's organisation as the Director for South Asia. I'm housed at the Delhi office, which acts as the main centre because of being the centre of power for the country, also all the embassies,
So I liaise. Nash Chilakala, and I'm the MD of FCOCs, and we are together. మేము కావేటి శ్రీనివాస్ లా వాళ్ళతో కొలైడ్ అయ్యామన్నమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్టాండర్డ్గా ఉండడానికి. వై బికాస్ యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఎవరైనా ఈ రోజుల్లో తెప్పిలేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుల్ ఫండెడ్ స్కాలర్షిప్ ఆర్ ఇమిగ్రేషన్ సర్వీస్ వెరీ స్టాండర్డ్లీ వితౌట్ ఎనీ రిఫ్యూజల్ వీ నీడ్ ఏ ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లాయర్. సో దానికోసమే ఈ కొలైడ్ మొత్తం జరిగింది ఈరోజు. అండ్ హోప్ఫుల్లీ ఇది ఫర్దర్గా అందరికి. కూటమి ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరికి తాము అండగా ఉంటామని ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం మాట్లాడుతున్న పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచలి సత్యనారాయణ చౌదరికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు వెల్లడించారు. భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వర్గీకరణకు మోదీ అంగీకరించారని, అందుకే ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. 30 ఏళ్లుగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో నష్టపోయారు. మీకు సామాజిక న్యాయం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన మేరకే బీజేపీ కూటమికి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని, మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని, మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్న నమ్మకంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు, సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల, బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లనే ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక కూటమి అభ్యర్థిగా, ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయడమే కాదు, ఆ పార్టీతో మేము భాగస్వాములమై ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించే విషయంలో ముందుంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ ఈసరపు దేవితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. నిరుపేద ప్రజల జీవితాలను మార్చిన జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. దేవాలయాలు కూల్చిన వాళ్ళని, తగలబెట్టిన వాళ్ళు వీళ్ళు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసే దేవాలయాల్ని కూల్చిన దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. ఎన్నో దేవతామూర్తుల్ని విఎంసీ బండ్లో తీసుకెళ్లి చెత్త కుప్పల్లో పడేసే దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు దేవాలయాల గురించి మాట్లాడతారు. అరే బాబు, పవన్ కళ్యాణ్ అంతర్వేది రథం కట్టింది సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వ సిబిఐకి లేఖ రాసింది. వాస్తవం కదా? మరి నీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో సిబిఐ ఎంక్వైరీ జరిపించవచ్చు కదా, జరిపించుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు జరిపించట్లేదు? కానీ ఒకటి, ఇవి జరిగినది మా తప్పిదం కాదు. కోవిడ్లో నిర్మానుషంగా ఉన్న ప్రదేశాలు చూసి ఈ ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని కొంతమంది నిందితులు అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం తాలూకా నాయకులు చాలామంది అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇది వాస్తవం కాదా? అయినా కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని, మీరు చేసిన పాపాన్ని కడిగిన వ్యక్తులు మేము. 9 నెలల్లో రామతీర్థ దేవాలయాన్ని రాతి కట్టడం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతర్వేది రథాన్ని 3 నెలల నుంచి 4 నెలల్లో అద్భుతంగా నిర్మించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అతని మీద మీరు నిందలేస్తారు. మీకు ఏమన్నా అసలుకి నోరే ఉందా? మీకు అసలు అన్నానికి ఏమన్నా మీకు అర్థం బద్దం ఉందా? సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలుకి నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకంటే రాష్ట్రానికి 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి
10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, 10 ఏళ్ళు ఈ పార్టీ పెట్టి పట్టుమని 10 సీట్లో నీ సొంత ఎమ్మెల్యేలు లేరు. సిగ్గులేదు నీకు అసలుకి? పేటలో దీర్ఘకాలికంగా ఉన్న ఇళ్ల పట్టాలని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది, మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. దశాబ్దాలుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం పట్టాలు రిజిస్ట్రేషన్ చేద్దామన్న ఆలోచన కూడా రాలేదు. ఇక్కడ బాగున్నావమ్మా అని చెప్పి తాగుబోతున్నాడు, వాడికి తెలియదు ఇక్కడ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని. కానీ చేసింది మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ ప్రచారంలో మన అభ్యర్థి అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని మేమందరమీ కూడా పార్టీ తరఫున, నేను నాగవంశ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, వైఎస్ఆర్ పార్టీ సిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈరోజు తనతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నాకు కొన్నేళ్ళుగా సంబంధాలు ఉన్నాయి. నేను ఈ వెల్లంపల్లి గారికి చాలా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారికి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఎంపీ కేసీఆర్ గారికి కూడా ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఒకటి చెప్తాం బొండమ్మ గారికి, ఈ ప్రాంతంలో 57 డివిజన్లో తెలుగుదేశం నాయకులు కానీ బొండమ్మ గారికి కానీ ఓటు అడిగే జనరంజక పాలన అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేయడం హర్షణీయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. గుణదల్లోని వైఎస్ఆర్సీపీ 3వ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు మరింత భరోసా కల్పించే దిశగా సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించే దిశగా సీఎం జగన్ ప్రణాళికలు రూపొందించారని వెల్లడించారు. ప్రజలను ఓటు బ్యాంకుగా వినియోగించుకునేందుకు చంద్రబాబు తన కల్లబొల్లి మాటలతో మేనిఫెస్టో రూపొందించారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు విడుదల చేసిన సందర్భంగా ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఒక నాయకుడు ఒక మాట ఇచ్చారనుకోండి, ఏ నాయకుడైతే మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకునే తనంగా ప్రజానికం కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ హామీనైతే చేయగలరో, ఏ హామీనైతే ఆ మాట నిలబెట్టుకోగలరో ఈరోజు అలాంటి హామీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకంటే ఒక పక్క 2014లో మనందరం గారు చూసాం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ గారు నెరవేర్చలా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించుకుని ఆ రోజు ప్రజల ముందుకు వచ్చారు. గడిచిన 5 సంవత్సరాలు ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గల కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ రోజు గారు వెనకారకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన నాయకుడు. దాదాపుగా 99% హామీలు నెరవేర్చి మేనిఫెస్టో నవరత్నాలు 2.0 విడుదల చేసిన సందర్భంగా కృష్ణలంక ప్రాంతంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, మహిళలు జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. 17వ డివిజన్లో కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో, 18వ డివిజన్లో కార్పొరేటర్ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో, 20వ డివిజన్లో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లెం రవి ఆధ్వర్యంలో, 21వ డివిజన్లో కార్పొరేటర్ పుప్పాల కుమారి ఆధ్వర్యంలో, 22వ డివిజన్లో కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో జగనన్న చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. 21వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో దేవినేని క్రాంతి పాల్గొన్నారు. నవరత్నాలు ప్లస్ అనే మేనిఫెస్టోలు రిలీజ్ చేశాడు. చాలా అద్భుతంగా ఉంది. పేదల పాలిట ఏదైతే మేనిఫెస్టో ఉందో పేదలందరికీ కూడా మంచి జరిగేటట్టుంది. ఏదైతే అక్కా చెల్లెలందరికీ కూడా 18,750 డబ్బులు ఇస్తుంటే దాన్ని డబల్ చేయడం, 15,000 ఇస్తుంటే కాపుని ఇస్తాం దాన్ని డబల్ చేయడం, ఈబీసీని ఇస్తాం 15,000, అన్నీ కూడా డబల్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. పేదల గురించి తెలుసు కాబట్టి, వాళ్ళ బాధలు తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగుండాలనే కోరికతో చేశారు. అదేవిధంగా అమ్మఒడి పెంచారు, రైతు భరోసా పెంచారు.
చేయూత పెంచారు, ఈబీసీ నేస్తం పెంచారు, కాపు నేస్తం పెంచారు. దాదాపుగా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్న నవరత్నాలను అన్నిటి కూడా మళ్ళీ కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే 2014లో తెలుగుదేశం వాళ్ళు 100 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలుపరచలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ 2019లో ఆయన నెరవేర్చున్నారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి చేసే పనులు ఆయన చెప్పాడు, చేయని పనులు ఆయన చెప్పలేదు. ఈయన ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా కంపల్సరీగా అమలుపరుస్తాడు. అవ్వా తాతలకు కూడా 500 పింఛను పెంచాడు, 3000 దాన్ని 3500 కూడా పెంచడం కూడా జరిగింది. అలా అన్ని పథకాలు కూడా పెంచుకుంటా కొన్ని పథకాలు డబల్ కూడా చేశాడు. రేపు 2024లో మళ్ళీ జగనన్న కోసం అక్క చెల్లెమ్మలందరూ కూడా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. విజయవాడ తూర్పులో అవినాష్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికలను విజయవంతం చేయాలంటూ 1 టౌన్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి వెల్లడించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహ శక్తులను నిర్మూలించే దిశగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పారామిలిటరీ, స్థానిక స్టేషన్ పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుండి బయలుదేరి బోడెమ్మ హోటల్ సెంటర్, రాజా రంగయ్య అప్పారావు వీధి, నెహ్రూ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్ బస్సు టెర్మినల్, గద్దబొమ్మ సెంటర్, కేజీ మార్కెట్ సెంటర్, బీఆర్పీ రోడ్డు తదితర ప్రాంతాల మీదుగా ముందుకు సాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సెంట్రల్ నియోజకవర్గంలో మరొక మారు వైసీపీ జెండా రెపరెపలాడనుందని వెల్లడించిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. గడప గడపకు వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి. కొండ ప్రాంతంలో నివసించే పేదలకు అండగా నిలిచి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేశామన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. పేదలు అధికంగా నివసించే కొండ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో మౌలిక అభివృద్ధి జరిగిందని వెల్లడి. నగరాభివృద్ధికి, శాంతి భద్రతల పరిరక్షణకు బాబురావును గెలిపించాలని కోరిన పలువురు ప్రముఖులు. అరండల్పేట నుండి డాబాకొట్ల సెంటర్ వరకు రోడ్ షో. 17వ డివిజన్ తారక రామానగర్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన 100 మంది వైకాపా నేతలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.